దయ్యాల దీవిలో ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం వేళ బామ్మ రోలు పెట్టుకొని ఎండుమిరపకాయలు దంచుతుంటుంది. మామయ్య ఒక పాత బ్రష్ తీసుకొని తన ఎముకల్ని క్లీన్ చేసుకుంటుంటాడు. కమల్ గాలిలో తేలుతూ కొత్త ఫిల్టర్స్తో సెల్ఫీలు దిగుతూ ఉంటాడు. కైరా సోఫాలో బోర్గా పడుకొని ఆకాశం వైపు చూస్తూ చిరాకు పడుతుంది. అబ్బా! చిచి! ఏంట్రా ఈ దెయ్యాల లైఫ్? లేచినప్పటి నుండి చుట్టూ పిశాచాలు, భూతాలు. అది చాలదన్నట్టు మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు అంటూ రూల్స్. రోజు రొటీన్ గా తిని తిని బోర్ కొడుతుంది. టేస్ట్ బడ్స్ అన్ని చచ్చిపోయాయి. కొత్తగా ఏదైనా నోట్లోకి వచ్చి పడితే బాగుంటుంది. అక్క, నీ తమ్ముడు ఈ దయ్యాల దీవికి ఏకైక సూపర్ హీరో. నువ్వు అడిగితే ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కోసుకొచ్చి ఫ్రై చేస్తాను. ఆర్డర్ ఇవ్వక్క. నాకు స్టార్స్ ఫ్రై ఏమొద్దు. కరకరలాడే రొయ్యల ఫ్రై కావాలి. తెస్తావా? వాళ్ళు మాటల్లో ఉండగానే సడన్గా ఆకాశం నల్లగా మారుతుంది. భయంకరమైన వింత శబ్దాలు వస్తాయి. మేఘాలను చీల్చుకుంటూ ఒక పెద్ద ఫ్లయింగ్ సాసర్, అదే యుఎఫ్ఓ, దెయ్యాల దీవిలో కైరా వాళ్ళ ఇంటి ముందు ఉన్న గార్డెన్లో డామ్ అని క్రాష్ అవుతుంది. ఆ యుఎఫ్ఓ పడిన ఫోర్స్కి వాళ్ళ ఇల్లు మొత్తం షేక్ అవుతుంది. మిరపకాయలు దంచుతున్న బామ్మ రోకలి బండ గాలిలోకి ఎగిరి మామయ్య తలకాయ మీద పడుతుంది. వెంటనే అస్థిపంజరం మామయ్యకి తలకాయ బొప్పి కడుతుంది. అయ్య బాబాయ్! ఎవర్రా నా మీద రోకలి బండ విసిరింది? నా పుర్రె పగిలిపోయింది. కైరా గారు, అదేదో ఫ్లయింగ్ డిష్లా ఉంది. అందులో నుంచి పొగలొస్తున్నాయండి. ఆ యుఎఫ్ఓ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడే మూత తీసిన కుక్కర్లో నుండి ఆవిరి పొగలు వచ్చినట్లు అందులో నుండి చాలా పొగలొస్తాయి. ఆ పొగల్లో నుండి ముగ్గురు ఏలియన్స్ ఆకుపచ్చ రంగులో పెద్ద కళ్ళతో, తల మీద యాంటీనాలతో బయటకి వస్తారు. వాళ్ళ లీడర్ పేరు జోర్బా. తన చేతికి లేజర్ మెషిన్ ఉంటుంది. తను కైరా వాళ్ళను స్కాన్ చేసి చూసి వాళ్ళు దెయ్యాలుగా మారిన మనుషులని తెలుసుకొని రోబోట్ లాంటి గొంతుతో ఇలా అంటాడు. ఒకప్పటి మనుషుల్లారా, ప్రస్తుతం దెయ్యాల్లారా, మేము భుక్ గ్రహం నుంచి వచ్చాం. నా పేరు జార్బా. మా స్పేస్ షిప్లో ఫ్యూయల్ అయిపోయింది. ఇంకా మా కడుపులో కూడా ఫుడ్ అయిపోయింది. మాకు ఈ భూమి మీద ఉన్న బెస్ట్ ఫుడ్ పెట్టండి, లేదంటే మీ దీవిని బ్లాస్ట్ చేస్తాం. ఏయ్ పచ్చమొహం పకోడీ, ఎవర్ని బ్లాస్ట్ చేస్తావురా? నేను దయ్యాల దీవి సూపర్ హీరో, హీరాని. నా ముందు మీ లేజర్స్ పని చెయ్యవు అని స్టైల్గా కాలెగరేస్తాడు. జోర్బా తన లేజర్తో హీరాని ఒక షాట్ కొడతాడు. ఆ లేజర్ హీరాకి తగిలి హీరా ఒక చీపురు కట్టలా మారిపోయి కింద పడతాడు. ఇంకెవరైనా హీరోలున్నారా? మాకు ఫుడ్ కావాలి ఇప్పుడు. కైరా ఏలియన్స్ వైపు చూస్తూ తన కళ్ళని పెద్దవి చేస్తుంది. తన కళ్ళల్లో అసలు భయమే లేదు. వాళ్ళని చూస్తూ లొట్టలు వేస్తుంది. కైరా కళ్ళకి ఆ ఏలియన్స్ రాక్షసుల్లా కనబడరు. వాళ్ళ ఆకుపచ్చ రంగు, వాళ్ళ యాంటీనాలు చూసి తనకి ఆ ఏలియన్స్ పుదీనా కబాబ్లాగా, తందూరి ప్రాన్స్ లాగా కనిపిస్తారు. ఆహా! అబ్బా! ఏంట్రా ఈ ఫుడ్ ఫెస్టివల్ మన ఇంటికే నడుచుకుంటూ వచ్చింది. బామ్మ, ఆ పెద్ద సైజు రొయ్య అంకుల్ని బార్బిక్యూ గ్రిల్ మీద వేద్దామా, లేక డీప్ ఫ్రై చేద్దామా? కైరా గారు, వాళ్ళు ఫుడ్ కాదు, ఏలియన్స్. వాళ్ళని తింటే అరగదు. మనమే వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, లేదంటే వాళ్ళు మన దీవిని ధ్వంసం చేస్తారు. మీ తమ్ముడు పరిస్థితి చూశారుగా.
మీరు కాసేపు ఊరుకోండి. మీ దగ్గర 10 నిమిషాలు టైం ఉంది. మాకు రుచికరమైన ఆహారం రాకపోతే మిమ్మల్నందరినీ స్పేస్ షిప్లో వేసుకుని వెళ్ళి ఎగ్జిబిషన్లో పెడతాం. ఒరేయ్ జోర్బా పిచ్చోడా, మాతో పెట్టుకుంటే బూడిదైపోతావురా. నా కత్తి తీసుకురారా హీరా. అవును, వాడు చీపురు కట్ట అయిపోయాడు కదా. రేయ్, ముందు నా మనవడిని మామూలుగా మార్చు, లేదంటే ఈ బామ్మ చేతి రుచి చూపిస్తా. బామ్మగారు ఆగండి. వాళ్ళ దగ్గర లేజర్స్ ఉన్నాయి. మనం వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళు మనుషులు కాదు. నేను ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళని కంట్రోల్ చేస్తాను. హాయ్ ఏలియన్ బ్రోస్, మీకు ఈ భూమి మీద అద్భుతమైన ఫుడ్ పిజ్జా పెడతాం. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి. కమల్ తన ఐఫోన్ తీసి దయ్యాల దీవిలో కొత్తగా ఓపెన్ చేసిన డేర్ డెవిల్స్ స్విగ్గీ సర్వీస్కి కాల్ చేస్తాడు. హలో డేర్ డెవిల్ స్విగ్గీ, అర్జెంటుగా 50 లార్జ్ చీజ్ బర్స్ట్ చికెన్ పిజ్జాలు ఎక్స్ట్రా చీజ్తో దయ్యాల దీవికి పంపించండి. టిప్పు కింద ఒక పాతకాలపు వజ్రం ఇస్తాను. పిజ్జా? అదెలా ఉంటుంది? అందులో యురేనియం ఉంటుందా? యురేనియం కాదురా డబ్బా తలకాయ, కరిగిపోయే చీజ్ ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. కైరాకి ఊరికే ఫుడ్ గురించి చెప్తుంటే నోరు ఊరి టెంప్ట్ అవుతూ ఉంటుంది. గాలిలో ఒక మ్యాజిక్ పోర్టల్ ఓపెన్ అయ్యి ఒక స్విగ్గీ డెలివరీ దెయ్యం 50 పిజ్జా బాక్సులతో వస్తాడు. కమల్ వాడికి ఒక డైమండ్ ఇచ్చి పిజ్జాలు తీసుకుంటాడు. పిజ్జా బాక్సులు ఓపెన్ చేయగానే వేడివేడి చీజ్, చికెన్ వాసన దయ్యాల దీవి అంతా గుబాలిస్తుంది. అద్భుతం! ఈ వాసన చూస్తుంటే మా యాంటెనాలు వైబ్రేట్ అవుతున్నాయి. మనుషులారా, దీన్ని మాకు సమర్పించండి. ఇదిగోండి బ్రో, తీసుకోండి. అని బాక్స్ ఇవ్వబోతాడు. సడన్గా కైరా కళ్ళు మెరుస్తాయి. తను ఒక ఆకలి ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. తన కళ్ళకి ఏలియన్స్, లేజర్స్ ఏవీ కనబడవు. కేవలం పిజ్జాలు మాత్రమే కనిపిస్తాయి. వెంటనే కమల్ చేతిలో ఉన్న బాక్స్ తీసుకొని నా పిజ్జాలు నా చికెన్, నన్ను కాదని ఎవరు తింటాడ్రా ఇక్కడ? కైరా ఒక సుడిగుండంలాగా గిరగిరా తిరుగుతూ జోర్బా పిజ్జా బాక్స్ ముట్టుకునే లోపే కైరా వాడి చేతిలోంచి లాక్కొని ఒక్క బైట్లో పిజ్జా మొత్తం మింగేస్తుంది. 50 బాక్సులు 10 సెకండ్లలో గాలిలోకి ఎగురుతాయి. కైరా అమాంతం నోరు తెరచి వాటన్నిటినీ వాక్యూమ్ క్లీనర్ లాగా పీల్చేస్తుంది. చివరికి ఖాళీ బాక్సులు మాత్రం నేల మీద పడతాయి. కమల్ షాక్లో తల పట్టుకొని ఇది కొంప ముంచేసిందిరా బాబూ అనుకుంటూ అయ్యో రామా, ఏలియన్స్కి తెప్పిస్తే మన ఏలియన్ తినేసిందేంటి? అబ్బా, టేస్ట్ అదిరిపోయిందిరా కమల్. వీళ్ళకి ఇంకో 50 బాక్సులు ఆర్డర్ చెయ్యి. ఎందుకు మేడం, అవి కూడా మింగేద్దామనా? ఇప్పుడంత టైం లేదులేండి. మీరు చేసిన పనికి ఆడి గ్రీన్ ఫేస్ కాస్త డేంజరస్ ఫేస్గా మారుతుంది. అటు చూడండి. మోసం, ద్రోహం! మా ఫుడ్ని మా ముందే తినేస్తావా? భుగ్ భుగ్ గ్రహం సైనికులారా, అటాక్! వీళ్ళందర్నీ పీస్ పీస్ చేయండి. ఆ 2 మినీ ఏలియన్స్ లేజర్ మెషిన్లతో ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. అందరూ పరుగులు తీస్తారు. కైరా ఫుల్లుగా తినడం వల్ల కడుపు నిండిపోయి కదలలేక సోఫాలో పడుకుంటుంది. ఏమే కైరా తల్లి, ఏంటమ్మా నీ రాక్షసి ఆకలి? వాళ్ళకి ఏమైనా పెట్టుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. బాబోయ్, నా వైపే గురి పెట్టారేమిట్రా? నేను పరిగెత్తలేకపోతున్నానరా నాయనా. మామయ్య కాలు జారి కింద పడతాడు. తన ఎముకలన్నీ, చేతులు, కాళ్ళు, తల అన్నీ ఊడిపోయి విడివిడిగా పడతాయి. కెప్టెన్ జోర్బా, ఇక్కడ చూడండి. వీళ్ళ దగ్గర ఏదో అడ్వాన్స్ టెక్నాలజీ రోబోట్ ఉంది.
దీని పార్ట్స్ అన్నీ విడిపోతున్నాయి. అవును, అయితే దీన్ని మన షిప్లోకి తీసుకెళ్లి రీసెర్చ్ చేద్దాం. ఆ 2 ఏలియన్స్ మామయ్య ఎముకల్ని తీసుకొని ఆడుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఒక ఏలియన్ మామయ్య పక్కటెముకల్ని జైలోఫోన్లాగా వాయిస్తుంటాడు. ఒరే ఆకుపచ్చ దరిద్రులారా, నేను రోబోట్ని కాదురా, చచ్చిన దయ్యాన్ని. నా ఎముకలు వాయించకండ్రా, నాకు కితకితలేస్తున్నాయిరా. ఇంకొక ఏలియన్ మామయ్య తలకాయతో ఫుట్బాల్ ఆడుతుంటాడు. రేయ్ రేయ్ రేయ్, ఆపండ్రా, నా తలకాయతో ఆటలేంట్రా మీకు? మీ యాంటీనాలు ఊడిపోను, మీ షిప్ కాలిపోను, నన్ను వదలండ్రా అయ్యా. కైరా గారు, మామయ్యని ఫుట్బాల్ ఆడేస్తున్నారండి, ఏదో ఒకటి చెయ్యండి. ఆడనివ్వు కమల్. పాపం ఏలియన్స్ కదా, ఎప్పుడు ఇలాంటివి చూసుండరు. అయినా నాకు ఫుల్గా నిద్ర వస్తుంది. ఎందుకు రాదు, బానే మింగారుగా. ఏలియన్స్ నేమో పాపం అంట, తమ్ముడు చీపిరి కట్టల పక్కన పడి ఉన్నాడని జాలి కూడా లేదు. ఎవరు ఏమైపోతే మీకేంటి, మీరు కడుపు నిండా తిన్నారుగా, మీరింక కంటి నిండా వెళ్ళి పడుకోండి. నీకు అంత బాధగా ఉంటే నువ్వే వెళ్ళి ఫైట్ చేసి ఆ ఏలియన్స్ ని ఓడించి వాళ్ళని తందూరి చేసి నా దగ్గరికి తీసుకునిరా. ఆహా, ఇందులో కూడా మీ స్వార్థమే కదా. అంతలో ఆ ఏలియన్స్ వాళ్ళ బంగళాని ధ్వంసం చేయడం మొదలు పెడతారు. అప్పుడు వంటగదిలో నుండి ఒక చిక్కటి ఘాటైన మసాలా వాసన వస్తుంది. సైరాబామ్మ ఒక పెద్ద గిన్నెలో పొగలు కక్కుతున్న కర్రీ పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. ఏ ఆకుపచ్చ పిచ్చోళ్ళారా, మీకు కావాల్సింది ఫుడ్డే కదా. ఇదిగో మీకోసం మా దెయ్యాలు దీవి స్పెషల్ గుంటూరు గోంగూర నాటుకోడి మసాలా. దమ్ముంటే దీన్ని తినండి. ఇది వాసన భలే ఉందే, పిజ్జా కంటే బెటర్లా ఉంది. అని జోర్బా ఆ గిన్నె తీసుకొని అందులో ఉన్న ఒక పెద్ద కోడి ముక్కను అమాంతం నోట్లో వేసుకుని నములుతాడు. కాసేపు అక్కడంతా నిశ్శబ్దం. జోర్బా కళ్ళు పూరిల్లా బయటకు పొంగుకొస్తాయి. వాడి ఆకుపచ్చ కలర్ కాస్త టొమాటో ఎరుపు రంగులోకి మారుతుంది. వాడి తల మీద ఉన్న 2 యాంటీనాల్లో నుంచి నిప్పులు చిమ్ముతాయి. ఏంట్రా ఇది? నా గొంతులో అగ్నిపర్వతం పేలినట్టుంది. మంట మంట, నా బాడీ డేంజర్ థ్రెట్లోకి వెళ్తుంది. ఏంట్రా అప్పుడే అరుస్తున్నావు? అందులో నేను 3 కిలోల ఎండుమిరపకాయలు, 2 కిలోల పచ్చిమిర్చి పేస్టు వేశాను. మన ఆంధ్ర వంటల దెబ్బకి పాతాళం అయినా స్పేస్ అయినా వనకాల్సిందే. ఏమంటారు? ఏలియన్ మినియన్స్ జోర్బా పరిస్థితి చూసి భయంతో వణుకుతూ ఉంటారు. కెప్టెన్ కి ఫైర్ అంటుకుంది, ఎస్కేప్. మనుషులు చాలా డేంజర్, వాళ్ళ ఫుడ్ అంతకంటే డేంజర్. నాకింక ఈ గ్రహం వద్దు. స్పేస్ షిప్ స్టార్ట్ చేయండి రా. అని ఆ జోర్బా కాలిపోతున్న నాలుకతో పరుగు పెడతాడు. ఆ ఏలియన్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ స్పేస్ షిప్లోకి దూకుతారు. ఆ యుఎఫ్ఓ ఫుల్ స్పీడ్తో గాలిలోకి ఎగిరిపోయి మాయమవుతుంది. సరిగ్గా అదే టైంకి హీరా చీపురు రూపం నుండి మళ్ళీ తన నార్మల్ రూపంలోకి వస్తాడు. ఎగిరి వెళ్తున్న స్పేస్ షిప్ని చూసి స్టైల్గా కాలర్ ఎగరేస్తూ, చూసారా అక్క, నా దెబ్బకి ఏలియన్స్ ఎలా పారిపోయారో? హీరో ఎంట్రీ ఇస్తే గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే. గ్రౌండ్ దద్దరిల్లడం కాదు హీరా, ఇందాకటి దాకా నువ్వే చీపిర్లా మారి గ్రౌండ్ అంతా ఊడ్చావు. వాళ్ళని తరిమేసింది మన బామ్మగారు. బామ్మ ఇచ్చిన షాక్కి వాళ్ళ షేపులే మారిపోయాయి. కైరా సోఫాలో నుండి లేచి ఏలియన్స్ వదిలేసిన చిన్న బాక్స్ అక్కడ పడి ఉంటే అది తీసుకొని, అరెరే, పారిపోతూ పారిపోతూ వాళ్ళ స్పేస్ స్నాక్స్ మర్చిపోయారా అని అవి కూడా నోట్లో వేసుకుంటుంది. అబ్బా, క్రిస్పీగా భలే ఉన్నాయి. డ్రై ప్రాన్స్ లాగా టేస్టీగా ఉన్నాయి. ఈసారి మనం కూడా ఒకసారి
ఏలియన్ స్పేస్ కి వెళ్ళి అక్కడ దొరికే స్నాక్స్ అన్ని ట్రై చేద్దాం. అవునా కైరా గారు, మీరు ఒక్కరే వెళ్ళండి, గ్రహాలన్నీ ఖాళీ చేసి రండి. కమల్ హీరా కలిసి మామయ్య ఎముకల్ని అతికిస్తుంటారు. కాని కంగారులో మామయ్య తలకాయని కాలికి, కాలిని మెడకి అతికిస్తారు. అస్థిపంజరం మామయ్య విచిత్రమైన రూపంలో లేచి నిలబడి, అరే కమల్గా, ఆ కైరాతో జోకులేసుకుంటూ నా తలకాయని కింద పెట్టావేంట్రా? నేను నడుస్తూ ఉంటే నాకు నా మోకాళ్ళు కనిపిస్తున్నాయిరా, నన్ను సరిగ్గా అతికించండిరా. అలా ఉంటేనే బాగున్నావు లేరా. ఎలాగో నీ మెదడు అక్కడే ఉంది కదా. ఏంటే తిండిపోతు కైరా, ఈరోజు ఫుల్ మీల్స్ దొరికినట్టేనా? ఫుల్లుగా. చూసారుగా ఫ్రెండ్స్, దయ్యాలైనా ఏలియన్స్ అయినా ఫుడ్ విషయంలో నా తర్వాత ఎవరైనా మా ఇంటికి వస్తే నేను తిన్నాక మిగిలిందేదో పెడతాను. కానీ అది నా ఫుడ్ లాక్కోవాలని చూస్తే వాళ్ళకి కూడా మిగల్చకుండా మొత్తం నేనే మింగేస్తాను. అవును ఫ్రెండ్స్, ఈరోజు చూశారుగా మా బామ్మ దెబ్బకి ఆ ఏలియన్స్ అన్నీ ఎలా పారిపోయాయో. మీకు మా కైరా స్టైల్ నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.